అందరికీ నమస్కారములు. ఈరోజు చాలా మంచి రోజు. మనము ఇనాగ్రల్ సెషన్ మన కోర్సుకి జరుపుకుంటున్నాము. ఆ, మనము ఈ సెషన్ వందే మాతరంతో మొదలు పెడదాం. చల్లా చెట్టిబాబు గారు, వందే మాతరం చెప్పండి. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. నమస్కారం. వందే మాతరం. ధన్యవాదములండి చల్లా చెట్టిబాబు గారు, ధన్యవాదములు. ఇప్పుడు వసుంధర గారు ప్రార్థన చేయండి. సర్వేభ్యో నమస్కార. ఒక నిమిషం ధ్యానము, 3 సార్లు ఓంకారము, తర్వాత ప్రార్థన. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతి గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే న గురుః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా
सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। బాబు గారు మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోవాలి. ధన్యవాదములండి వసుంధరా గారు. ఇప్పుడు సెషన్ ప్రారంభిద్దాము. అందరికీ ఆహ్వానము, సుస్వాగతం. ముందుగా మన ప్యాట్రన్ ఏహెచ్పి రావు గారికి స్వాగతం పలుకుదాం. ఈరోజు చీఫ్ గెస్ట్ స్వామిని సద్విద్యానంద సరస్వతీజీ. స్వాగతం, సుస్వాగతం. हरि ओम, नमस्ते। నమస్తే జీ. మన వైస్ ప్రెసిడెంట్ సనాతన ధర్మం వేద సంస్కృతి సమితి డాక్టర్ విశాలాక్షి గారికి స్వాగతం. నమస్కారం. ఇప్పుడు మనము మన ప్యాట్రన్ ఏహెచ్పి రావు గారిని మనకి మంచి మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం. సర్వేభ్యః నమస్కారः. మీ అందరికీ స్వాగతం. సనాతన ధర్మం మీద రెండవ కక్ష, రెండవ తరగతి, అంటే రెండవ భాగం, అంటే భాగం కాదు, రెండవ విషయం, రెండవ తరగతి చెప్పుకోవాలి. రెండవ సమూహం అని చెప్పుకోవాలి. రెండవ సమూహం ఆరంభ సమయం మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఆ సందర్భంగా మనకు వచ్చిన చీఫ్ గెస్ట్ స్వామిని సత్యజానంద గారు నమస్కారం. మన సనాతన ధర్మం వైస్ ప్రెసిడెంట్, ఈ కోర్సులకి మూల పురుషులు, అసోసియేట్ డైరెక్టర్ అయిన సనాతన ధర్మం మన వేద సంస్థ వైస్ ప్రెసిడెంట్ అయిన ఉపాధ్యక్షులైన విశాలక్ష్మి గారికి స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ కూడా మన చిట్టిబాబు గారికి, మన ఆర్గనైజర్ చిట్టిబాబు గారికి, లలిత గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా, మన పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ అందరికీ, సభ్యులందరికీ కూడా నమస్కారాలు, స్వాగతం పలుకుతున్నాను. వేద సంస్కృతి తరఫున మీ అందరికీ స్వాగతం. ఈ వేద సంస్కృతి సమితి 2013లో ఆరంభమైంది. ఏ విధంగా ఆరంభమైంది అంటే, నేను 2013లో సంధ్యావందనం, సంస్కృతం నేర్పడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన సమయంలో సంధ్యావందనం నేర్చుకోవడానికి నా దగ్గరికి కొంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని అడిగినప్పుడు వేదాలు ఉన్నాయని, 4 వేదాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. అలాగే వాళ్ళ గోత్రం ఏదో తెలియదు, వాళ్ళ ఋషులు ఎవరో తెలియరు. ఇలాంటప్పుడు సంధ్యావందనానికి అవకాశం ఎలా ఉంటుంది? తర్వాత అంటే అలాంటి మూల విషయాలు, అంటే బేసిక్ ప్రాథమిక విషయాలే తెలియకుండా వీళ్ళు సంధ్యావందనం, సనాతన ధర్మం గురించి ఇంకేం తెలుసుకుంటారు అనే విషయం, వేద సంస్కృతి గురించి వీళ్ళేమి తెలియదు అనే భావన నాకు అప్పుడు బాగా అర్థమైంది. చాలామంది, అంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని కూడా దాన్ని బట్టి తెలుస్తాం. కాబట్టి ఎంత ఉత్సుకతతో వచ్చిన వాళ్ళకే తెలియకపోతే, ఈ ఉత్సుకత లేని వాళ్ళకి సంధ్యావందనం నేర్చుకుందాం, సంస్కృతం నేర్చుకుందాం అనే ఉత్సాహంతో వచ్చిన వాళ్ళకే ఆ విషయం తెలియకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది అనే ఉద్దేశంతో, సో ప్రస్తుతం ఉన్న చిన్న మన తరాల వాళ్ళకి ఈ సనాతన ధర్మం గురించి, వేద సంస్కృతి గురించి, వేదాల్లో ఉన్న వాంగ్మయం గురించి అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో
ఈ వేద సంస్కృతి సమితి అనేది ఒకటి ఆరంభించాం. ఆ తర్వాత ప్రపంచంలో జరుగుతున్న అరాచకాలు కానీ, సనాతన ధర్మం మీద దాడి కానీ, దేశాన్ని బ్రేక్ చేయడానికి చేస్తున్న శక్తులు కానీ, ఈ విషయాల గురించి రాజీవ్ మల్హోత్రా అనే అమెరికా నివాసి ద్వారా రాసిన పుస్తకాలు చదవగా, ఆయన వీడియోలు చూడగా, బ్రేకింగ్ ఇండియా, డిఫరెంట్ బీయింగ్ డిఫరెంట్, ఇందిరాస్ నెట్, బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్, ఇలాంటి పుస్తకాలు చదివేటప్పటికీ సంస్కృతం మీద ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ముఖ్యంగా కొన్ని అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో, మన భారతదేశంలోనూ ఏ విధంగా సనాతన ధర్మం మీద దాడి జరుగుతున్నది, ఏ విధంగా దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయం గురించి కొంచెం అవగాహన తెలిసిన తర్వాత 2015లో బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్ పుస్తకం చూసి సంస్కృతము మృత భాష అంటే డెడ్ లాంగ్వేజ్ అనే ప్రచారం మొదలైంది అని తెలుసుకుని ఆ రాజీవ్ మల్హోత్రా పుస్తకం ద్వారా తెలిసింది. ఆ పుస్తకాన్ని నలుగురికి పంచిపెట్టి, దాదాపుగా 90 మందికి పంచిపెట్టి, సొంత డబ్బులతో పంచిపెట్టి, వాటిని దేశంలో మెయిన్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళని, మిగతా ముఖ్యుల్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, సనాతన ధర్మం లైన్లో తిరుగుతున్న వాళ్ళని, వీళ్ళందరికీ ఆ పుస్తకాలన్నీ అడిగి పంచిపెట్టి, వాళ్ళ ద్వారా వాళ్ళ రియాక్షన్ తీసుకుని, వాళ్ళ యొక్క ప్రతి విషయం, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఈ విషయాల గురించి తెలుసుకుని, అప్పుడు ఈ సనాతన ధర్మం మీద అవేర్నెస్ కలిగజేయాలి, అందరికీ తెలియచెప్పాలి, మన చిన్న తరాల వాళ్ళకి తర్వాత వాళ్ళకి తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కొన్ని సెమినార్లు కండక్ట్ చేసాం. అంటే సమావేశాలు కండక్ట్ చేసాం. వ్యాస రచనలు పోటీ పెట్టాం, వేస రచనలు తీసుకొచ్చాం. 2016, 2017లో సంస్కృతము సంస్కృతి అని, సంస్కృతము భారతీయ కళావైభవం అని, ఇలాంటివి 2 సెమినార్లు నడిపాం. 16లో ఒక సెమినారు, 16లో ఒక సెమినార్ నడిపాం. ఈ పుస్తకాన్ని మేము రిలీజ్ చేసాం. దీనికి 13 మంది, ఈ 13 మంది ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ ఎంబలమ్స్ అన్ని, ఈ 13 మంది అసోసియేట్ అయ్యి వీళ్ళందరినీ కలిపి, వీళ్ళందరినీ కూడబెట్టి ఇది చేయడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా పొద్దున్న సాయంత్రం దాకా 60 వ్యాసాలు ప్రదర్శించడం జరిగింది, వాళ్ళ చేత చెప్పించడం జరిగింది, వాళ్ళ వ్యాసకర్తల చేత. తద్వారా తద్విధానంద సరస్వతి గారు, డాక్టర్ అరవిందరావు గారు, రేమళ్ళ అవధానులు గారు, తర్వాత సంస్కృత రాష్ట్రీయ సంస్థాన్ అధ్యక్షులు ఆయన మిశ్రా గారు ఢిల్లీ నుంచి వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి గారు కేసీ మెమోరియల్ ట్రస్ట్ ఆడిటోరియంలో చేయడం జరిగింది. తదనంతరం ఆ తర్వాత సంవత్సరం సంస్కృతము భారతీయ కళావైభవం అని, భారతీయ సమాఖ్య అనే ఒకటి, ఈ అసోసియేషన్లు 26 అసోసియేషన్లు కలిపాము. అప్పుడు 2017లో కలిపి ఈ శ్రమంతా చేసి దీనికి కోఆర్డినేట్గా నేను, కన్వీనర్గా వేదభారతి అధ్యక్షులైన రేమళ్ళ అవధానులు గారు, దీని కార్యక్రమం 3 రోజులు నడిపాం. ఇదే సమయంలో మన వేదాలు ప్రింట్ చేయబడిన శబ్దవేద అనే పుస్తకాన్ని చెందుదాం. శబ్దవేద అనే పుస్తకాన్ని, దాన్ని ప్రచారం, అది కూడా మన నగర వీధుల్లో ప్రచారం చేయడం జరిగింది తిరిగి. తదనంతరం 3 రోజులు ఆ కార్యక్రమం జరిగింది. రోజుకు 1500 మంది వచ్చేవాళ్ళు. 3కి భోజనాలు పెట్టాం. చిన్నజీయర్ స్వామి, మిగతా ఆశ్రమాల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ భారతదేశం మొత్తం మీద ఉన్న చాలామంది కళాకారులని, వ్యాస రచనకర్తలని, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, చీఫ్ జస్టిస్ని, చాలామందిగా 15 మందిని గొప్పవాళ్ళని అందరినీ పిలిచి, జేడి లక్ష్మీనారాయణ గారిని, ఇంకా జస్టిస్ శివశంకర్ గారిని, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం గారిని, అలాంటి మహాపురుషులందరినీ పిలిచి వాళ్ళందరి ద్వారా జనానికి అవేర్నెస్ తెలియజేయడం జరిగింది. అరవిందరావు గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు.
సో ఆ విధంగా తత్వవిధానం సరస్వతి గారు ఇది కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఆ విధంగా చేసిన తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ లోపల ఆన్లైన్లో స్టార్ట్ చేశాం. ఆన్లైన్లో కార్యక్రమాలు మొదలుపెట్టి యోగా క్లాసులు సిఎస్ఆర్ ప్రభు గారి ద్వారా, మన కోర్స్ అకాడమిక్ డైరెక్టర్ అయిన సిఎస్ఆర్ ప్రభు గారు, విశ్వవిజ్ఞాన జ్యోతి యోగా ఆ, అధ్యక్షులు, యోగాపీఠం యొక్క అధ్యక్షులు, హైదరాబాద్లో ఉన్న యోగాపీఠం యొక్క అధ్యక్షులు, ఆయన ద్వారా, ఆయన ప్రోద్బలం ద్వారా, ఆయన సహాయ సహకారాలతో కోర్స్ అకాడమిక్ డైరెక్టర్గా ఆయన్ని తీసుకుని, మన డాక్టర్ బాబు గారిని అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా తీసుకుని, విశాలక్ష్మి గారిని అకాడమిక్ అసోసియేట్ డైరెక్టర్గా తీసుకుని, వీళ్ళందరి సహాయంతో మనం ఈ కార్యక్రమాలని ఆరంభించడం జరిగింది. తర్వాత ప్రతి వారం వెబినార్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా యోగా క్లాసులు చేసి తర్వాత సనాతన ధర్మ కోర్సులు ఈ ఈ ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ సనాతన కోర్సులో ఇప్పటికి ఆంగ్ల భాషలో ఇప్పటికి 6 బ్యాచ్లు నడిచినాయి. 7వ బ్యాచ్ 7వ సమూహం ఇప్పుడు మొదలైంది. 24వ తారీఖు మొదలైంది ఆంగ్ల భాషలో. అది సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉంటుంది. అది ఆ సమయంలో పొద్దున 6:30, 8 సమయంలో పెడితే కానీ యోగా నేర్చుకోవడం కుదరదు కాబట్టి ఆ సమయంలో పెట్టడం జరిగింది. కానీ కొంతమంది ఆ సమయానికి రాలేక వేరు కారణాల వల్ల ఉంటారని, కొంతమంది గృహిణులకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి వారంలో కుదరదనే ఉద్దేశంతో శని ఆదివారాల్లో, అది కాకుండా తెలుగువారికి కూడా మనం ప్రచారం చేయాలనే భావంతో తెలుగువారు వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కోర్సుల్ని తెలుగు భాషలో కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇది 2వ సమూహం నడుస్తుంది. ఇప్పుడు ఆరంభం చేస్తున్నాం. ఈ విధంగా చేస్తూ శనివారం వెబినార్లు నడుపుతున్నాం. ఈ సనాతన ధర్మం మీద లెక్చర్లు నడుపుతున్నాం. తర్వాత ఒక వేదవాణి జర్నల్ అని ఒకటి ఆరంభించి, దానిలో మన వేద వాంగ్మయంలో ఏమేమి ఉన్నాయి అనే విషయాల్ని తెలియజెప్పడానికి రీసెర్చ్ చేసి చెప్పేందుకు రీసెర్చ్ జర్నల్ కింద దాన్ని ఒకటి ప్రచురిస్తున్నాం. కాబట్టి వీటన్నిటికీ దోహదంగా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు ఇంకా ధైర్యాన్ని కలిగిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ విధంగా మనం ఎందుకు నేర్చుకోవాలి సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే, ముఖ్యంగా చెప్పాలి, మనకు అందరికీ తెలుసు, 4 వర్ణాశ్రమ ధర్మాలు, 4 ధర్మార్థ పురుషార్థాలు, 4 పురుషార్థాలు, ధర్మార్థ కామమోక్షాలని పురుషార్థాలు, చతుర్వర్ణాలు, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమాలు, సత్యం వద, ధర్మం చర, లోకా సమస్త సుఖినో భవంతు అనే ధర్మ మూల సూత్రాలు, తద్వారా నియతి, ఋతం అనే పద్ధతి, టైం కాన్సెప్టు, కాలచక్రం, ఈ విషయాలు, ఇవేనా పరమాత్మ ఆత్మ ఒకటే, అద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం, వేదాంతమే ఉందా, ఉపనిషత్తులే ఉన్నాయా, ఈ సంస్కృతంలో ఇంకేం ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి అని తెలియజెప్పడం కోసం వేదాలు, వేదాంగాలు, దర్శనాలు, ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు, పురాణాలు, 18 పురాణాలు, కావ్యాలు, కథలు, రకరకాల శక్తులతో లక్షల పుస్తకాలు ఉన్నాయి. సంస్కృతం నేర్చుకోవడం మూలంగా ఇవన్నీ మరుగున పడి మన అందరి దృష్టికి రాకుండా పోయినాయి 200 ఏళ్ళుగా. కాబట్టి ఇవి ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఈ సమూహాలను ఏర్పరిచి వీటి ద్వారా మీకు అందరికీ ఈ విధమైన అవగాహన చేయడం జరుగుతోంది. దీనికి సహాయంగా చాలామంది పెద్దలు మాకు సహాయం చేస్తున్నారు. తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే ఉపాధ్యాయులు చాలామంది మాకు సహాయం చేస్తున్నారు. అనంత పద్మనాభరావు గారు, గురురాజారావు గారు, అరవిందరావు గారు, రేమళ్ళ అవధానుల గారు, ఇంకా అలాంటి చెన్మయ ట్రస్ట్ స్వామీజీ, అలా ఇంకా రకరకాల వక్తలు, హైదరాబాద్లోను బయట ఉన్న వక్తలు, రకరకాల విషయాల మీద వాళ్ళ యొక్క పరిశోధన ద్వారా వాళ్ళు తెలుసుకున్న విషయాలు ఈ సనాతన ధర్మ కోర్సు ద్వారాను, తద్వారా వెబినార్ల ద్వారాను మేము తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ మీరు కూడా పాల్గొని, వీటన్నిటిలోనూ మీరు కూడా పాల్గొని దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుని
మీరు కూడా ఈ విధమైన కార్యక్రమాల్లో ఇంకా ముందుకి ఇలాంటి కార్యక్రమాలు చేసే దాంట్లో దోహదంగా పనిచేస్తారని, ఈ సనాతన ధర్మాన్ని ఇలా మనం ఒక 2 దశాలు అంటే 20 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఈ విధంగా మనం 2 దశాబ్దాలు మనం చేస్తే కానీ దీనికి మనం ఈ సంస్కృతి గురించి, ఈ సనాతన ధర్మం గురించి చేస్తున్న దాడులు, భారతదేశం మీద జరుగుతున్న డివైడింగ్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో, భారతదేశాన్ని విడగొట్టాలని చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటి మీద మనం సరైన యాక్షన్ తీసుకోవాలంటే, సరైన కార్యక్రమాన్ని మనం నిర్వర్తించాలంటే, వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పాలంటే మీరందరిలోనూ ఆ విధమైన అవగాహన సరిగ్గా ఉండాలనే ఉద్దేశంతో మన స్వామిని సద్విద్యానంద గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని కంచి పరమాచార్యులైన జయేంద్ర సరస్వతి గారి ఆశీర్వాదంతో మొదలుపెట్టి ఇప్పటిదాకా 3-4 ఏళ్ల నుంచి నడుపుకుంటూ వస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో దీక్షగా పాల్గొని విషయాలని సరిగ్గా తెలుసుకుని, ఈ ప్రచార కార్యక్రమంలోనూ, ఈ రీసెర్చ్ కార్యక్రమంలోనూ, ఈ యొక్క పరిశోధనా కార్యక్రమంలోనూ మీరందరూ పాల్గొంటారని ఆశిస్తూ ఇంతటితో మీ అందరికీ శుభాశీస్సులు, దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామిని సద్విద్యానంద గారికి నమస్కారాలు చేస్తూ, విశాలక్ష్మి గారికి నమస్కారాలు చేస్తూ, మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సత్యం వద ధర్మం చర సర్వే జనాః సుఖినో భవంతు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. నమస్కారం. ధన్యవాదములండి. తప్పకుండా మీరు చెప్పిన వాటిని ఫాలో అవుతాము. ముందుకెళ్తూ లెట్ us వెల్కమ్ స్వామినీజీ, స్వామిని సద్విద్యానంద సరస్వతీజీ, and let us request her to give us her blessings and her message to all of us. Swaminiji, please. Hari Om. Namaste to all. Om Bhadram Karneभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम्. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. Namaste to all. I'm very happy that this Telugu Sanatan Dharma course is starting. In child psychology, it is very clearly mentioned that whatever language you have heard when you are in the womb, that is your natural programmed language. And that is the one you can understand very well.
Even in the childhood also, whatever language you have heard, that is your own language. That means you own that. You know, they call by default, you know, in computer language. So by default, your language is Telugu. So whenever you hear Telugu, it is much more easy for you to understand this. And therefore, I'm very happy that we have started this course, and all my prayers are with all of you. Another thing is that what I have observed in my few years being with all of you and also traveling around India, that most of the words are same: Atma, Brahma, Avyaya, Nirvikari, you know, Gaman, Agaman. So whatever in Sanskrit, the grammar language, if we say, it is called Krudanta and Tadhita. They are all same. Whether it is a Telugu or it is a Sanskrit, Atma is Atma, Nirvikari is Nirvikari. What is changed is the grammar and also the verb. And so it is very easy for us to learn Sanskrit or the Shastra in our own language, because most of the words are the same words we are using. We don't need to translate. You know, when you are listening to in Telugu, when Nirvikari word comes, you know what is Nirvikari. You don't have to translate into the English or Hindi or other language, because it is known. And therefore, I find it that when we listen to the Shastra or our Gita Upanishad, it is very easy to teach and also easy to understand when it is in our mother tongue. And also, there are certain prakriyas are there in our scriptures, certain methodology is there, which is not there in English. They have their own. I'm not telling English is not a good language. Forget about it. The English language, its own. She has her own beauty. They have their own way of expressions. But in our culture, certain expressions are there which it's very difficult to explain that particular word or that particular expression. And therefore, I also requested Prabhakar Garuji that we could start in Hindi. Then we can have more people, Hindi-speaking people, you know, because it's a wider range of people. Because now also a lot of people think that we know English, but when it comes to our own language, it's easy. So I'm happy that we have started this Telugu Vedic Sanatan Dharma course. I request all of you, all the students, those who are now here, that not only you gain this knowledge, you ask others also to join. Talk to them about that. You know, whatever you have learned in 1 hour, 2 hours, you share that daily or whatever weekly classes are there, you share these classes with others. Suppose you are an elderly person, then when you have go to the other senior people, you talk to them about this. Don't be shy. We Hindus have this problem to talk about our own culture, to be shy. You know, so we have to remove this shyness that I'm attending this course or I'm doing this japa, even tilakam, you know, certain people, they don't put the tilakam. Why? They are shy of that. Why we have to shy of that? You know, it's our culture. They wear this cap. We wear this tilakam, you know? But we don't do that. We don't put the tripunda. We don't take the upanayanam. You know, why we are shy of that? Same way, when you learn this from here, go and talk to other people. Tell this is what you have learned today. Then tell them this is how it is benefiting you, how it is important. So we have to spread this knowledge. Tell other people also. Even in my class also, when I teach them, I tell you, go home and tell today what I have taught you. But problem is with us. Understand?
Why we want to know what they are doing when we are in the class? Forget about it. Tell them what you were doing in the class. And so it has to go mouth to mouth, word to word, it has to reach. And more people should know that this kind of the courses are available. They are just sitting and watching TV and watching the stock market and all these things, Youngsters also all are on TikTok and WhatsApp and Facebook, So we have to create a group. We have to create the people, those who are available to listen to you. Go to them, talk to them. Senior Citizen Club, you go there. Young Club is there. You go and talk to them what you have learned and how it is important for our life, how it is important for our being Hindu. So I request to Lord that give us the strength, give us that inner strength that we don't shy to talk about our culture. We are not shy to talk about what we have learned. This morning I was talking to somebody that we have all science. Mahabharata is full of science, It's not only war. How they made this ratha, what kind of the weapons they were using, what kind of the strategy they were making to fight. So it's not only war, it's a family matter, how to handle the family, how to handle the brothers, how to follow dharma, So we have to come back to dharma. We have to come back to our original lifestyle. We need to have that. I was just talking to somebody that, in Naimitic karma, we are all very good. Ganesha Utsava is there, Onam is there, Gudi Padwa is there, very good, But what about our Nitya karma? What about our Nitya prayers? So we need to get back to our routine. In the morning when you take bath, go for a prayer for 10 minutes, 5 minutes, Make a rule in home that everybody who takes bath, whether it takes noon time he is taking bath, don't worry about that. But ask the children, adult in the house, that after bath you go and sit in the temple for 5 minutes. I know some families where, they keep this ghee batti ready, in one dabba. And then whoever takes bath, he will go to the temple, he will light up that lamp and he will sit there and he will do his own prayer. That Nitya Prarthana we require. We need daily prayer. It's not for personal, it is for everybody. So we learn this. Of course, CSR Prabhuji Garu is there. He is doing all these things and I'm really appreciate the time and the effort he is putting to teach all these things, So we have to respect that also, that how much time, how much, not only time, the strength, So we have to respect that and we have to spread this to everybody. Tell everybody to put the tilakam. Why we have to shy? When I was in America, somebody, Swamiji, avoid this dot. I said, why? They call dot, not tilakam. Understand this word, No, Swamiji, there are people, those who they hate this dot. Now, why they have to hate? They hate because this represents Hinduism. Do you understand what I'm telling? They don't want that. And because even in the office, just now somebody sent me the video where even the government, I'm telling you, this is true video, the government officers were not allowing the tilakam. They're telling, no, you are coming for these exams, and in exam we are not allowing all these things. What is this? What it has to do with giving my exam or appearing for this interview for the government job or some personal job, We have to stand for that. We have to stand for it. In the schools also, certain schools, they don't allow tilakam, they don't allow this mala, they don't allow mehndi. We need to respect our culture. We need to follow our customs. We need to follow our rituals. And therefore, this particular Sanatana Dharma course is not an intellectual thing. It is to
adopt that particular lifestyle, what we were having, our rishis and our parents and our ancestors living that kind of the lifestyle, we need to continue that lifestyle, not for you people in your family also. And therefore, I request uh, Prabhu Garuji and also Prabhakar Garuji also that continue doing these things. And I pray to Lord that let us have more and more people joining us for the Sanatan Dharma and start living the life of Sanatan Dharma and spread this Sanatan Dharma as much we can. Om Tat Sat. ధన్యవాదः స్వామినీజీ. థ్యాంక్ యూ Om. సో మచ్ for your guidance. We definitely, last time also you said, let us start a course in Hindi also. We are seriously thinking about it, trying to find out the people who can teach in Hindi also, all the topics which we are covering in our syllabus. So some help is required from your side to find out Sure. some teachers, gurus, Yes, so that we can we start. can find so many. It's not an issue. Yeah. So we will follow the same syllabus, but Yeah. we'll have it in Hindi. Okay. Thank you so much for you're not in your home place at your house. I know you are somewhere in Madhya Pradesh, Bhopal. Wherever I am, it is my home. Babu Garuji, this is my home, wherever I am, Yes, wherever you are, it is our home. Thank you It is so much. Bharat Desh, so Bharat Desh is our home, Yes, Bharat Desh is our home. So Yes. we are comfortable wherever we are. Same is the case with all participants here. They're all from different places. There are some people who are in UAE, that is Oh, Dubai and other places. And also wow. there are people coming from USA, Mm. other places at a different place than what they had originally live in. So thank you so much for your advice. You are setting an example for all of us. Day before yesterday, 3 days back also, you were in Haridwar, Rishikesh, and from there itself you came online and gave us your blessings for the other course, which is the 7th batch of CCSD in English. So that started very well and going on in good speed. And now we are starting this. This is on weekends. Thank you so much. Oh, Okay. Now, I'm going ahead. I will briefly talk about this course and give you some statistics with the help of a small presentation. అందరూ చూడగలరు అనుకుంటాను. ఇది ఫస్ట్ బ్యాచ్ బేసిక్ లెవెల్ 1 సర్టిఫికేట్ కోర్స్ ఇన్ సనాతన్ ధర్మ తెలుగు. ఈరోజు స్టార్ట్ అవుతోంది. జనవరి 25th దాకా సెకండ్ జరుగుతుంది. బ్యాచ్ కదా, సెకండ్ బ్యాచ్, ఫస్ట్ ఇది బ్యాచ్ సెకండ్ కదా, బ్యాచ్ second. అండి. ఓకే, ఓకే, నో ప్రాబ్లం, క్యారీ ఆన్. సెకండ్ బ్యాచ్. దిస్ ఈస్ ద సెకండ్ బ్యాచ్. Whereas, actually, I took the help of the first batch presentation. Thank you for reminding me. Now, this is the second batch. మనము ఈ కోర్సు స్టార్ట్ చేసేటప్పుడు 2022లో సిలబస్ తయారు చేసి ప్రాస్పెక్టస్ తయారు చేసి మన కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి మహోదయ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దీవెనలు తీసుకుని మన ఈ పుస్తకాన్ని ఆయనకి చూపించి వీ హ్యావ్ టేకెన్ హిజ్ అప్రూవల్, ఆయన అంగీకారాన్ని తీసుకొని ఆయన ఆశీస్సులను తీసుకొని ఇది స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఆ కోర్సు తర్వాత 6 కోర్సులు
చాలా విజయవంతంగా నడిచినాయి. ఆ, అందరూ ప్రతి కోర్సు ఫుల్గా సబ్స్క్రైబ్ అయ్యారు. అందరూ చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ, దాని మూలంగా కోర్స్ బై కోర్స్ అట్లా వెళ్తూనే ఉంది. ఇప్పుడు 7వ కోర్స్ జరుగుతోంది. ఆ తర్వాత మన తెలుగు వాళ్ళ కోసము వీకెండ్స్లో స్టార్ట్ చేశాము. ఆ, అది కూడా ఇప్పుడు 2వ కోర్సు జరుగుతోంది. ఇది 2వ కోర్సు. ఈ కోర్సులో కొద్దిగా అనాలిసిస్ చేశాను ఎంతమంది వచ్చారు అని. ఆ, ఈ కోర్సులో అడ్మిట్ అయిన వాళ్ళు 67. ఈ కోర్స్ ఈసారి కొద్దిగా వేరే విధంగా స్టార్ట్ చేశాము. ఇంగ్లీష్ది, దట్ ఈజ్ 7th బ్యాచ్ అండ్ ద 2nd బ్యాచ్, రెండు సైమల్టేనియస్గా రిజిస్ట్రేషన్ అడిగాము. ఇందులో ఒక 90 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో ఒక 72 మంది, 73 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తము 160 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరికి ఏ విధంగా సువిధాగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో అంటే కొంతమందికి పొద్దున పూట కన్వీనియంట్గా లేకపోతే ఈ కోర్సుకి వచ్చేసారు. ఇక్కడ వాళ్ళు దీనికి చేసుకున్న వాళ్ళు మేము రోజు వినాలండి, ఇంకా డీటెయిల్డ్గా వినాలండి అని ఆ కోర్సు షిఫ్ట్ అయ్యారు. అది వరకు అట్లా ఉండేది కాదు. ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ కోర్సులో 64 మంది, ఈ కోర్సులో 67 మంది, మొత్తం ఒక 120 31 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో యావరేజ్ ఏజ్ ఈజ్ 50.4. సేమ్ దానికి కూడా అంతే ఉంది, కానీ ఇది కొద్దిగా ఎక్కువ ఉంది, 1 పాయింట్ ఎక్కువ ఉంది. హైయెస్ట్ ఏజ్ 71 సంవత్సరము, లోయెస్ట్ 22, 23, 24 కూడా ఉన్నారు. ఈ తర్వాత లేడీస్ అండ్ జెంట్స్ 50% ఉన్నారు. ఇందులో బ్యాంకర్స్ ఉన్నారు, గృహిణీలు ఎక్కువగా ఉన్నారు, సర్వింగ్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. తర్వాత మన ఫ్యాకల్టీ ఎవరెవరు, అకాడమిక్స్ చూద్దాము. మన సబ్జెక్ట్స్, మనం సంస్కృతం లాంగ్వేజ్ చెప్తాము. ఎక్కువగా సంస్కృతం లాంగ్వేజ్ ఈ సిలబస్లో లేదు. ఇది మీకు కావాలి అంటే సాయంత్రం పూట ఏహెచ్పి రావు గారు అండ్ విశాలాక్షి గారు డ్యూరింగ్ ఈవినింగ్ టైం వాళ్ళు క్లాసులు తీసుకుంటున్నారు. అవి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంట్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏహెచ్పి రావు గారు మాట్లాడతారు. నెక్స్ట్ వీక్ 2 క్లాసులు ఆయనవే. ఆ తర్వాత ఇంట్రొడక్షన్ టు వేదాంగాస్ అండ్ ధర్మశాస్త్రాస్ విశాలాక్షి గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఇంట్రొడక్షన్ టు సనాతన ధర్మ, ఉపనిషత్, దర్శనాస్, విమానశాస్త్ర, భగవద్గీత, రీసెర్చ్, ఇవన్నీ సిఎస్ఆర్ ప్రభు గారు, ఈజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. అండ్ ఆయన కోర్స్ అకాడమిక్ డైరెక్టర్. ఈ సిలబస్ అంతా ఆయనే ఫైనలైజ్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ విశాలాక్షి గారు అండ్ ఏహెచ్పి రావు గారు. అండ్ ఆల్సో he is also taking lot of subjects, as you can see, besides విశాలాక్షి గారు. బేసిక్స్ ఆఫ్ పంచాంగము డాక్టర్ సుందరి గారు తీసుకుంటారు. విశాలాక్షి గారు భగవద్గీత, సనాతన ధర్మం, షోడశ సంస్కారాలు, అట్లా ఏ టాపిక్ అయినా షీఈ్ ఆల్రౌండర్. మీకు ఏ సంకోచం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఆవిడని అడగవచ్చు. సో టైం తీసుకుని ఆవిడ తప్పకుండా మీ క్వైరీస్కి సమాధానం చెప్తారు. తర్వాత రాజు గారు, ఈజ్ ఏ మెడికల్ డాక్టర్, బట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సనాతన ధర్మ. ఆయన పురాణాల గురించి మీకు చెప్తారు. కిషోర్ గారు ఆయుర్వేదం, ఒకరోజు ఆయన కూడా వచ్చి మీకు
ఆయుర్వేదం, సనాతన ధర్మ ఈ రెండు ఎట్లా ఆ, ముందుకు వెళ్తున్నాయో, కలుస్తాయో అది కూడా చెప్తారు. తర్వాత మనకి మహాభారతము, రామాయణం ఈ రెండు కరణం నాగరాజారావు గారు, అనంత పద్మనాభరావు గారు చెప్తారు. ట్రెడిషనల్ వాల్యూస్ అండ్ సనాతన ధర్మ ఇన్ దీస్ టూ ఇతిహాసాస్. కరణం నాగరాజారావు గారు ఈజ్ ఏ డాక్టరేట్, అండ్ అనంత పద్మనాభరావు గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన భద్రాచలంలో రామ కళ్యాణము ప్రతి ఫంక్షన్కి ఆయన యాంకరింగ్ చేస్తూ ఉండేవారు. ఈజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. ఇప్పుడు రిటైర్ అయ్యి ఇంకా చాలా యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. ఆయన వచ్చి మీకు రామాయణం గురించి చెప్తారు. ఇట్లా ఇది సిలబస్. వీళ్ళు మన గురువులు. ఆ తర్వాత నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తే మీకు సిలబస్, జనరల్ గైడ్ లైన్స్, ప్రాస్పెక్టస్లో మీకు ఇచ్చాము. అందరూ చూసే ఉంటారు. ఆయన కూడా మనము ఈ గ్రూప్లో డిస్క్రిప్షన్లో పెట్టాము. ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్సో. ఇది కూడా నిన్న నేను గ్రూప్లో పోస్ట్ చేశాను. అందులో డేట్ వైజ్ స్పీకర్స్ ఎవరెవరు ఏ సబ్జెక్టు ఎప్పుడు మాట్లాడతారు అన్నది ఇచ్చి ఉంది. అది చూడండి. ప్రతిరోజు చూసి నెక్స్ట్ డే ఏమవుతోంది అని మీకు ఐడియా వస్తుంది. అయినా కూడా మేము ప్రతిరోజు నెక్స్ట్ డే ఏంటి అన్నది లింక్ ఇస్తూ ఒక నోటీస్ పంపిస్తూ ఉంటాము. దానికోసం వెయిట్ చేయకుండా మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కన్సల్ట్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు క్వశ్చన్ ఆన్సర్. ఈ సెషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ప్రార్థన, వందే మాతరం, పేయింగ్ రెస్పెక్ట్స్ టు అవర్ కంట్రీ. ఆ తర్వాత ప్రార్థన అయిన తర్వాత 1 గంట స్పీకర్ మాట్లాడతారు. దెన్ అనదర్ హాఫ్ అన్ అవర్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఉంటాయి. సో మీకు మీ సందేహాలు పూర్తిగా తీరే వరకు హాఫ్ అన్ అవర్ అంటే చాలా ఎక్కువ టైమే. కాబట్టి మీరు నిస్సంకోచంగా మీ మనసులో ఉన్న సందేహాలన్నిటినీ చెప్పండి. ఒకవేళ మీరు చెప్పలేకపోయారనుకోండి, ఆన్లైన్లో ఒక మెసేజ్ పెట్టండి. మెసేజ్ నేను మీకు రిప్లై ఇస్తాను. నాకు పెట్టచ్చు, సిసి బాబు గారికి పెట్టచ్చు, వసుంధర గారికి పెట్టచ్చు. సో ఆర్గనైజర్స్ మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. వాళ్ళు ఎవరితోనో మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఇది కూడా కాకుండా నెక్స్ట్ డే ఒక స్పీకర్కి 2-3 రోజులు ఉంటుంది. ఫస్ట్ రోజు కాకపోతే సెకండ్ డే రోజు వచ్చినప్పుడు కూడా క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరు అడగచ్చు. సో ఇది కాకుండా మనకి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ ఎగ్జామ్స్లో మిమ్మల్ని ఆన్లైన్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్కి తయారు చేస్తాము. అదంతా ఆన్లైనే ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. యూ హ్యావ్ టు స్టే ఎట్ హోమ్ అండ్ స్టడీ, కాన్సన్ట్రేట్ అండ్ స్టడీ. అంతకన్నా బయటికి వెళ్ళవలసిన పని ఉండదు. ఇది ఎలా చేయాలి, ఏమిటి, అవన్నీ మీకు మేము నేర్పిస్తాము. ఆన్లైన్లో ఎలా చేయాలన్నది. సాటర్డే, సండే కూడా అంటే మీరు పొద్దున 10 నుంచి 11:30కు ఉంటాయి. అప్పుడప్పుడు సాటర్డే, సండే కూడా మనకి క్లాసులు ఉంటాయి. గెస్ట్ స్పీకర్స్ వచ్చి మాట్లాడతారు. దట్ ఈస్ 3 to 4 4 to 6 in the afternoon. These are the general guidelines. ఈ కోర్సు ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు, నడిపిస్తున్న Can I leave this because Telugu I don't understand, so if you allow me to. Please Swamiji, thank you so much. So Thank you.
since most of the people, this is a Telugu class, so I am speaking in Telugu. Yes, yes, Yeah, so purposely I am speaking in Telugu, so yes, please excuse us. yes, I understand. Thank you so much నమస్తే for నమస్తే joining. స్వామిజీ. Thank you. నమస్తే. Namaste, namaste to all the best. Yeah, thank you. Namaste, Swaminiji. Okay, next, we are the organizers, webinar planner and controller. మీకు మెయిన్గా ప్రతిరోజు కలిసేవాళ్ళు వసుంధర గారు, ఆవిడ కండక్ట్ చేస్తారని. అండ్ ఆల్సో వెంకటనారాయణ గారు, ఆయన ఇప్పుడు యుఎస్లో ఉన్నారు. నవంబర్లో కొద్దిగా ఫ్రీ అవుతారు, ఫ్రీ అయ్యి ఇండియా వస్తారు. వచ్చినప్పుడు ఆయన కూడా మీతోనే ఉంటారు. సో వీళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని ఈ కోర్స్ నడిపిస్తారు. లలితా కృష్ణాజీ, ఆవిడేమో మీ అటెండెన్స్ తీసుకుంటారు. సో మీరు తప్పకుండా మీ పిన్ నెంబరు, పేరు ఈ రెండు రోజు వేయండి. చాలా చిట్టిబాబు గారు చెప్పినట్టుగా ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. అది వేస్తే ఆవిడ పని ఈజీ అవుతుంది అండ్ కరెక్ట్గా మనము చెప్పగలము. చాలా చిట్టిబాబు గారు ఆల్సో ఈజ్ అవైలబుల్ ఫర్ ఎనీ క్వైరీస్. నా పేరు లక్ష్మీకాంత్, ఆకేళ్ళ అమరేంద్ర బాబు, కోర్స్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్. I will also be in the class all throughout. మీకు ఏ సందేహం ఉన్నా అడగచ్చు. ఇదే కాకుండా రికార్డింగ్ స్టాప్ చేసిన తర్వాత కూడా 2-3 నిమిషాలు మీతో గడుపుతాము. మీకు ఏదైనా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చు. కోర్స్ అకాడమిక్ డైరెక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారు, ఆయన ఈరోజు కొద్దిగా బిజీగా ఉన్నారు, రాలేకపోతున్నారు. సంస్కృతి యూనివర్సిటీ అని ఒక మథురా దగ్గర ఆయన కన్సల్టెంట్గా ఉంటున్నారు ఇప్పుడు. అక్కడ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ దాని మీద రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ ఆయన పనిచేస్తుంటే కన్సల్టేషన్ ఇస్తున్నారు. కొద్దిగా బిజీగా ఉంటూ అందువల్ల రాలేకపోయారు. దెన్ వీ హ్యావ్ అవర్ ప్యాట్రన్ శ్రీ ఆకేళ్ళ హేమకాంత ప్రభాకర్ రావు గారు. ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు యూ. హీ అలాంగ్ విత్ విశాలాక్షి గారు, వీళ్ళిద్దరూ మనకి సంస్కృతం గురించి సంస్కృత భారతి ఎగ్జామ్స్, ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద, ఈ 4 ఆ ఎగ్జామ్స్కి తయారు చేయడానికి కావలసిన కోచింగ్ ఇస్తూ ఉంటారు. మీరు ఆ క్లాసుల్లో చేరి ప్రవేశ అవ్వకపోతే మీరు పరీక్షకి వెళ్ళచ్చు. సో ఆర్గనైజర్స్ అందరూ మీకు అవైలబుల్గా ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఒక మెసేజ్ పెట్టండి. వీళ్ళ నెంబర్లు అవన్నీ మీకు ప్రాస్పెక్టస్లో ఉన్నాయి, అవే లేటెస్ట్ నెంబర్స్. తప్పకుండా అందులో మీరు ఆ నెంబర్స్ తీసుకుని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదములు. ఈ అవకాశం నాకు దొరికినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ మన వైస్ ప్రెసిడెంట్ సనాతన ధర్మ అండ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కోర్స్, ఈ కోర్స్కి అసోసియేట్ డైరెక్టర్, షీజ్ పూర్తిగా మన సిలబస్ తయారు చేయడంలో ఆవిడ పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనం ఏం చెప్పచ్చు అంటే ఎన్సైక్లోపీడియా, సనాతన ధర్మం ఎన్సైక్లోపీడియా అని అనొచ్చు. మీకు ఏ డౌట్ వచ్చినా అడగచ్చు, ఎప్పుడైనా అడగచ్చు. మూవింగ్ ఎన్సైక్లోపీడియా అని కూడా మనం ఉదహరించవచ్చు. మనము విశాలాక్షి గారిని స్వాగతిస్తూ మనతో కొద్దిగా మాట్లాడవలసిందిగా ప్రార్థన చేద్దాం. దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా
నిశేష దేవగణశక్తి సమూహమూర్త్యా తామంబికామఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యా నతాస్మ విదధాతు శుభాని సానః. మనం అత్యంత పవిత్రమైన దేవీ నవరాత్రుల సమయంలో ఈ మన తెలుగులో మన సనాతన ధర్మమును ఫస్ట్ లెవెల్ సెకండ్ బ్యాచ్ అంటే ప్రథమ స్థరిలో రెండవ సమూహం ఒక బ్యాచ్ అయింది, ఇది సెకండ్ బ్యాచ్. ఇందులో మనం ఇవాళ మొదలు పెట్టుకోవడం మనందరి అదృష్టం. మీ పుణ్యఫల విశేషంగా మీరందరూ ఇందులో జాయిన్ అయ్యారమ్మా. నిజంగా ఎంత అనుగ్రహం పరమాత్మది ఉంటే మనము ఏ ధర్మంలో పుట్టామో ఏ దేశంలో పుట్టామో ఆ దేశాన్ని గురించి ధర్మాన్ని గురించి మన ప్రవర్తన గురించి మన జీవిత గమ్యాన్ని గురించి మహర్షులు మనకు అనుగ్రహించి ఇచ్చిన ఆ దైవ జ్ఞాన సంపద, దానిని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మీకు కలగడం, ఇలాంటి మా వేద సంస్కృతి సమితి ఉన్నది అని మీకు తెలియడం, మీరు చేరడం అన్నది మీ అదృష్టం. కనుక ఈ కోర్సులో జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా అభినందనలు. క్రమశిక్షణతో అందరూ రెగ్యులర్గా అన్ని క్లాసులకి సకాలంలో సమయంలో రావాలి, చక్కగా వినాలి. మీకు ఇందులో పరిపూర్ణంగా మన వైదిక వాంగ్మయ సమూహాన్ని మొత్తము సంక్షిప్తంగా చాలా మంది గురువులు మీకు బోధిస్తారు. వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, షడ్దర్శనాలు, ధర్మశాస్త్రాలు, రామాయణం, భారతం, భగవద్గీత, ఇంకా వేద గణితము, పంచాంగము, అన్నిటికంటే అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి, ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టి ఎలా విస్తరిల్లింది, షోడశ సంస్కారాలు ఏమిటి, మీకు ఇవన్నీ కూడా తెలుస్తాయి. నాకు వెదర్ మారేటప్పటికి నా గొంతు మారిపోయి ఇవాళ ఇలా ఉంది. మనం సనాతన ధర్మం అంటే ఏమిటి, చాలా మందికి మనం హిందువులము అన్న అవగాహన ఉంది, కానీ అసలు సనాతన ధర్మం అన్న పదము చాలా మందికి తెలియదు. అది మన సనాతన ధర్మానుయాయులందరికీ, భారతీయులందరికీ, ప్రపంచ మానవులందరికీ కూడా మన సనాతన ధర్మము ఏం చెప్తోంది, ఇందులోని గొప్పదనం ఏమిటి, భారతీయులంటే ఎవరు, మనకి విశ్వం మొత్తానికి విజ్ఞానాన్ని ఇచ్చింది మహర్షులు. ఆ మహర్షులు ఇచ్చిన విజ్ఞానాన్ని గ్రహించి వారు ఎలాంటి జీవితాన్ని గడపమని మార్గం నిర్దేశించారో మనము ఆ మహర్షులు నిర్దేశించిన మార్గంలో మన జీవితాలని గడుపుతున్నాము. ఈ జీవన విధానం యొక్క గొప్పదనం, వీటన్నిటిని మనం తెలుసుకోవాలి, మనం ఆచరించాలి, మన వాళ్లతో ఆచరింప చెయ్యాలి. ప్రపంచ మానవులు మొత్తానికి దీని గురించి మనం అవగాహన కలిగేలాగా చెప్పాలి. ఏ జ్ఞానమైనా కూడా అతిథి, బోధ, ఆచరణ, ప్రచారణ అనే 4 మార్గాలతో జరుగుతూ ఉంటుంది. ముందు అసలు మనం తెలుసుకోవాలి, నేను అంటే ఎవరు, మనం అంటే ఎవరు, మానవులంటే ఎవరు. మానవులను జీవుడు అని అంటాము మన ధర్మంలో. జీవుడు అంటే ఎవరు, మన ఎదురుగా ఉన్న ప్రకృతి. ఈ ప్రకృతి అంటే ఏమిటి, ఇది ఎలా, ఎవరితో, దేనితో తయారు చేయబడింది, దీనివల్ల మనకి జీవులకి ఏం లాభము, జీవుడి వల్ల ప్రకృతికి పరస్పర ఎలాంటి సంబంధ బాంధవ్యాలతో అది వర్ధిల్లగలుగుతోంది. ప్రకృతి కూడా పరమాత్మ, జీవుణ్ణి ప్రకృతిని సృష్టించిన దైవము పరమాత్మ. ఆ దేవుడంటే ఎవరు, పరమాత్మ, పరబ్రహ్మం అంటే ఏమిటి, మనకి వేదాల్లో ఏం చెప్పారు, ఉపనిషత్తులో ఏం చెప్పారు, ధర్మ శాస్త్రాలు మనకి ఎలాంటి జీవన మార్గాన్ని ఇస్తున్నాయి, మన పురాణాలలో వీటన్నిటి గురించి ఏం చెప్పారు. సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన మహర్షులు ఇచ్చినటువంటి జ్ఞాన మార్గాన్ని పాటిస్తూ మన సనాతన ధర్మానుయాయులే. మనువు స్వారోచిష మనువుతో ప్రారంభమైంది. సూర్య భగవానుడి నుంచి, ఆయనలో నుంచి వచ్చిన అంటే పరబ్రహ్మలో నుంచి ఆ హిరణ్య గర్భ బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మలో నుంచి వచ్చిన మనువులు 14 మంది మనువులు ఉన్నారు. వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరి మన్వంతరం సాగుతుంది.
స్వయంభువ మనువు పరిపాలించాడు మొత్తం భూమండలాన్ని. ఆ మొత్తం అంటే సృష్టిలో ఉన్న భూమండలానికి మొత్తానికి అఖండంగా ఆయన పాలించిన చక్రవర్తి. ఆయన తన కొడుకులకి రాజ్యాన్ని పంచితే వాళ్ళు వాళ్ళ కొడుకులకి అలా 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 విస్తరిల్లి ఏకఖండంగా ఉన్న భూభాగము సప్త ద్వీపాలుగా, నవఖండాలుగా ఇలా ఇలా విభాగమే ఇప్పుడు ఇంకా విభిన్నంగా అయి ఏ విధంగా అనేకమైన దేశాలు కాలక్రమంలో అనేకమైన ధర్మాలు, మతాలు అన్నీ వచ్చాయి. కానీ మొట్టమొదటి నుంచి ఉన్నది కేవలము సనాతన ధర్మము, సంస్కృత భాష. మన గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి కనుక మనము సంస్కృతాన్ని నేర్చుకోవాలి. నిజానికి రేపు 4వ తారీఖు 5వ తారీఖు కూడా నేను అసలు సంస్కృత భాష యొక్క గొప్పదనం, అందులో ఏమేమి గొప్పదనాలు ఉన్నాయి, ప్రత్యేకతలున్నాయి అన్న అంశాన్ని రేపు తర్వాత క్లాసుల్లో 4-5 తారీఖుల్లో సంస్కృత వాంగ్మయం గురించిన పరిచయము, సంస్కృత వ్యాకరణము, అసలు భాష ఎలా పుట్టింది, ఎన్ని భాషలు ఉన్నాయి, వాటన్నిటికీ మూలమేమిటి అన్న దాన్ని గురించి, సంస్కృత వ్యాకరణం యొక్క ప్రాముఖ్యత గురించి సంక్షిప్తంగా చెప్పాలి. కానీ రేపు చండీ యాగం, మేము ఇది 113వది. 9 ఏళ్ల నుంచి కూడా ఒక్క కరోనా సమయంలో తప్ప ఆపకుండా వెళుతున్నాం గనక ఆపకూడదని రేపు కూడా వెళ్తాను అంటే ఎంతో దయతో ఆకెళ్ళ హేమకాంత ప్రభాకరరావు గురువులు రేపు మీకు నా బదులు చెప్తారు. నేను చెప్పాలి అనుకున్న అంశాలన్నీ నేను తర్వాత చెప్తాను, వారు చెప్తారు. 4వ తారీఖుల్లో కూడా నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలి, కానీ అప్పుడు మేము ఊళ్ళో ఉండట్లేదు. అది అనుకోకుండా ముందు తయారు చేస్తున్నాము, ప్లాన్ చేసుకున్నది. సో ఆ రోజులలో రేపు ప్రభు గారు చెప్తారండి. సరే, ఎవరైనా పర్వాలేదు. తర్వాత రోజుల్లో నేనే చెప్తాను. సో ఇప్పుడు మనకి సనాతన ధర్మంలో సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతనః. ఇలా ఏష ధర్మ సనాతనః, ఇది సనాతన ధర్మము, ఇది సనాతన ధర్మము అంటూ మనకి వందల సూక్తులు మనకి మన సనాతన ధర్మంలో ఉన్నాయి, రామాయణంలో ఉన్నాయి, భారతంలో ఉన్నాయి, ధర్మ శాస్త్రాలలో, నీతి సూక్తాలలో, శ్లోకాలలో ఉన్నాయి. ఏమిటి సనాతన ధర్మము అన్నది వాళ్ళు ఆ సూక్తులలో చెప్తున్నారు. సత్యం బ్రూయాత్, సత్యమే చెప్పాలి. సత్యం అంటే ఏమిటి అన్నది మన కోర్సులో చాలా వివరంగా చెప్తాను. ప్రియం బ్రూయాత్, సత్యము అంటే నిజం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ప్రియంగా చెప్పాలి, ఆనందం కలిగించేలా వినేవాళ్ళకి. న బ్రూయాత్ సత్యం అప్రియం, సత్యమే కదా అని సత్యమే అయినా కూడా బాధ కలిగించే అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు అంటారు. ప్రియం చ నా అనృతం బ్రూయాత్, ఇది ప్రియం కదా, వాళ్ళకి చాలా ఆనందం కలిగిస్తుంది అని అబద్ధాలు చెప్పకూడదు, అసత్యం చెప్పకూడదు. ఇది మన సనాతన ధర్మము అని చెప్తున్నారు. అలాగే రామాయణంలో కృతేషు ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతనః అనుంది. ఎవరైనా మనకి ఏదైనా కొద్ది ఉపకారం చేస్తే ఎప్పుడెప్పుడు మనకి తిరిగి వారికి ప్రత్యుపకారం చేసే అవకాశం కలుగుతుందా అని మనం ఎదురు చూడాలిట. అది అలా సమయం దొరకగానే 10 రెట్లుగా మనం వారికి సహాయపడాలి. అది మన సనాతన ధర్మము. అలాగే ఎన్నో చెప్పారు మనకి. కర్తవ్యం అకర్తవ్యం నైవ కర్తవ్యం ప్రాణత్యాగేపి సంస్థితే, కర్తవ్యం నైవ చ త్యాజ్యం ఏష ధర్మ సనాతనః. మన కర్తవ్యాలని, మనం చేయవలసిన పనులని మన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా చేయాల్సిందే, మానకూడదు. చెయ్యకూడని అవిహిత పనులని, చెయ్యకూడని పనులని ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా చెయ్యకూడదు. వాళ్ళు తల మీద కత్తి పెట్టి చెయ్యి అన్నా చేయకూడదు. మన ధర్మమే మనం పాటించాలి. ఎందుకంటే మందో ప్రాణాల మీద వాళ్ళు కత్తి పెట్టి మతాలని మార్పిడి చేయించారు, అధర్మ కృత్యాలు చేయిస్తారు బలవంతాన. ఇష్టం లేకపోయినా బ్రతకడం కోసం
కుటుంబం కోసం చేస్తున్నారు. అలాంటి దుర్మార్గ పనులు ఈ రోజు వరకు మన వాళ్ళు ఎవరు చేయలేరు, చెయ్యకూడదు. అలాగే ఆతురో నియమో నాస్తి బాలే వృద్ధే తథైవచ పరాచార రతే చైవ ఏష ధర్మ సనాతనక అని చెప్తున్నాం. అంటే ఎవరికైనా రోగం ఉంది, ఒంట్లో బాలేదు, జ్వరంగా ఉంది, తర్వాత పసి పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, 75 ఏళ్ళు 80 ఏళ్ళు 70 ఏళ్ళు 60 ఏళ్ళు దాటితేనే వృద్ధులు కానీ శక్తి ఉంటుంది. 70 ఏళ్ళు దాటాక మట్టుకు చాలా జర అనేది ఎప్పుడు వస్తుందో దాని చుట్టాలు, బంధువులుట, స్నేహితులుట, రోగాలు అనేవి అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో అలా కష్టాలలో ఉన్న వారికి సహాయం చేస్తున్న వారి విషయాలలో కూడా ఇది ఏష ధర్మ సనాతన, ఇది ధర్మము, మీరు ధర్మాన్ని పాటించండి, సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి, నదీ స్నానం చెయ్యండి, పూజలు చెయ్యండి అని చెప్పవలసిన అవసరం లేదు. ఒంట్లో బాలేని వాళ్ళకి, పిల్లలకి, వృద్ధులకి మన శాస్త్రంలో వీరికి సహాయపడుతున్న వారికి వాళ్ళకి వెసులుబాటుని ఇచ్చారు, అవకాశాన్ని బట్టి చెయ్యాలి. అలా ఏష ధర్మ సనాతనక, ఇదే మన సనాతన ధర్మం. అలా వందల సూక్తులు ఉన్నాయమ్మా. వాటన్నిటినీ కూడా మనం చక్కగా తెలుసుకోవాలి. అసలు ఎందుకు చదువుకోవాలి? ఈ వైదిక విజ్ఞానము, వైదిక వాంగ్మయాన్నం, సనాతన ధర్మం కోర్సులోనో ఎందుకు చేరాలి? దీనికంటే ముందు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే స్కూల్లో చదివారు, పెరిగాక కాలేజ్లో, ఇంకా కొద్ది పెద్దవాడయ్యాక యూనివర్సిటీల్లో చదువుకుంటున్నాము. ఎందుకు అంటే మనిషిగా పుట్టినందుకు జ్ఞాన సముపార్జన చెయ్యటమే మనకి పరమ లక్ష్యం. మనకి ధర్మము, అర్థము, కామము, మోక్షం అనే 4 పురుషార్థాలు భగవంతుడిచ్చాడు. మహర్షులు ఏర్పాటు చేశారు. ధర్మాన్ని, మోక్షాన్ని ఇటు అటు చెలియలి కట్టల్లా పెట్టి మధ్యలో అర్థకామాలు. అంటే ధర్మాన్ని పాటిస్తూ అర్థము అంటే కార్యముల ప్రయోజనాన్ని సాధించుకోవాలి, ధనము కూడా. కామము అంటే కామ్య కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు చేసి ఐహిక ఆముష్మిక శుభాలు పొందడం, అది కామ్యము. అర్థ కామ్యాలని చేస్తూ ముక్తిని సాధించాలి అని చెప్పారు. కానీ దీనన్నిటికీ మనకి కావలసింది ఏమిటి అంటే జ్ఞానము. చదువుకోవాలి. కళలను, శాస్త్రాలను, అనేకమైన వందలాది విద్యలు ఉన్నాయి మనకి మన సనాతన ధర్మంలో. అసలు వీటి పేర్లే తెలియవు విదేశస్తులకి, విమతస్తులకి కూడా. మన వాళ్ళలో మనకే తెలీదు ఎన్ని రకాల విద్యలు, వందల విద్యలు ఉన్నాయి మనకి. అవన్నీ మన ఉపనిషత్తులలో లిస్టులుగా, ఒక్కొక్క ఉపనిషత్తులో కొన్ని మన పురాణాలలో ఎన్నో విద్యల గురించి ప్రస్తావించారు, మన ధర్మ శాస్త్రాలలో చెప్పారు. కనీసం ఆ విద్యల పేర్లు విన్నా ధన్యులమవుతాము. అన్ని విద్యలు నేర్చుకోలేకపోయినా విద్య అనే దాన్ని తెలుసుకోవాలి కదా. విద్య అంటే తెలుసుకోవడం, విద్య అంటే చదువు, జ్ఞానము. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేత పశుభిర్నరాణం జ్ఞానం హి తేషాం అధికో విశేషో జ్ఞానేన హీనాః పశుభిః సమానాః అన్నారు. జ్ఞానము వల్ల మాత్రమే మానవుడు పశుపక్ష్యాదుల కంటే 84 లక్షల జీవరాశులలోకి కేవలం మానవుడు మాత్రమే అత్యున్నతుడుగా, ఉత్తమమైన ప్రాణిగా, జంతువుగా కొలవబడుతున్నాడు, కీర్తించబడుతున్నాడు. జంతువు అని ఎందుకన్నా ఉంటే మానవులందరూ సృష్టించబడినవన్నీ కూడా పశువులు. ఈ యావత్ విశ్వాన్ని, పశువులని పాలించేవాడు పశుపతి, శివుడు, పరమేశ్వరుడు. కనుక మానవులలో కూడా జంతు ధర్మాలున్నాయి, జంతువులలో మానవ ధర్మాలన్నీ లేవు. కనుక మనం జంతువు అంటే తప్పేమీ లేదు. కానీ జ్ఞానముతో కూడిన వ్యక్తులము మనము. కేవలం మనము మాత్రమే నుంచోగలుగుతాం, కూర్చోగలుగుతాం, ఎగిరి గంతులేయడం, ఆడటం, పరుగులు పెట్టడం, చక్కగా దైవ నామ స్మరణ చేయడం, పూజ చేయడం, జపం, ధ్యానం, తపస్సు, హోమము ఇవన్నీ చేయగలుగుతాం. ఇవి జంతువులు చేయలేవు కదా. కనుక మానవ దేహం ఎంతో విశిష్టమైంది. ఇంత జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక మార్గ ధర్మ పరత విద్వత్వం అస్మాత్ పరం
ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అని చెప్పారు. ఎన్నో వందల కోట్ల జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప ఈ మొదటి 3 పాదాల్లో చెప్పినవి మనిషికి ఒక జీవికి సంక్రమించవు అని ఆదిశంకర భగవత్పాదులు వివేక చూడమణి అనే ప్రకరణ గ్రంథంలో చెప్పారు. జంతువునాం నరజన్మ దుర్లభం. ప్రాణులలో నరుడి మానవుడు అనబడే మానవ జన్మ లభించడం అనేది చాలా దుర్లభంట. అంటే దుఃఖేన లబ్ధుం యోగ్యం, రాదు అని కాదు, కష్టంగా వస్తుంది. ఎంతో సాధన చేస్తే, ఎంతో ధర్మం ఉంటే అప్పుడు మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ మానవ జన్మ రావడము, అందులో పుంస్త్వం అన్నారు. అంటే స్త్రీలు పురుషులు అనగానే ఆడవాళ్ళకి పురుషులు గొప్పవాళ్ళ మేము కాదా అనే భావన రాకూడదు. పురుషుడు అంటే పురి సేతే ఇతి పురుషః. పురము అంటే శరీరం. ఉద్ఘాటిత నవద్వార పంజరే విహగోనిలః యత్తిష్టతే తదాశ్చర్యం ప్రయాతే విస్మయ కుతః అని అంటారు. 9 ద్వారాలు ఇలా తెరుచుకుని ఉన్న ఈ దేహంలో నేను అనబడే ఆ జీవుడు అనబడే ఒక చిలక ఈ దేహం అనే పంజరంలో ఉంది. పంజరం తలుపు తీసి ఉంటే లోపలన్న పిట్ట ఎగిరిపోతుంది కదా, ఒక్క క్షణమైనా ఉంటుందా? పావురాన్నో చిలకనో పంజరంలో పెట్టి గొళ్ళెం వేస్తే అది ఉంటుంది, తలుపు తీస్తే మరు క్షణాన వెళ్ళిపోతుంది. ఆహా, ఎంత ఆశ్చర్యమో! మానవ ఉపాధికి 9 ద్వారాలు అని ఈ శ్లోకంలో చెప్తే ఏకాదశ పురి ద్వారం అని కఠోపనిషత్తులో చెప్పారు. వారు నాభి దేశాన్ని రంధ్రాన్ని సహస్రార రంధ్రాన్ని కూడా తీసుకుని 11 ద్వారాలు ఓపెన్ గా, అంటే ఈ 2 ఓపెన్ గా ఉండవు, అందుకనే ఉద్ఘాటిత నవద్వారం అని అన్నారు. 9 ద్వారాలు ఓపెన్ గా ఉన్నటువంటి ఈ పురంలో ఉన్న జీవుడు ఉంటే ఆశ్చర్యపోవాలి, ఎగిరిపోతే అసలు మనం ఆశ్చర్యపోవలసిన అవసరం ఏముంది? అంటే నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ప్రతి క్షణము మృత్యు మన వెన్నంటి ఉంటుంది. అనుక్షణము ఏదో భూతం కేశాలని ఇలా పట్టుకుని లాగుతూ ఉంటే తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తారో, ఒక మనిషి తలని బట్టి ఇలా నీళ్లలోకి ముఖాన్ని ముంచితే బయటికి వచ్చేయాలి విదిలించుకుని అని ఎంత ఎలాంటి ప్రయత్నం చేస్తారో అలాంటి ప్రయత్నంట ఈ మానవ ఉపాధి దొరికినందుకు నిజమైన యథార్థ జ్ఞానాన్ని పొందడానికి మనిషి చెయ్యాలిట. అలా చెప్తాయి మన శాస్త్రాలు. ఈ జ్ఞానం ఎందుకు పొందాలి అని అంటే, సంస్కరించబడిన ఒక వంతునిలాగా జీవితంలో ఆనందంగా బ్రతకడానికి, తన తోటి వారందరికీ కూడా హాయిగా ఆనందంగా బ్రతికే అవకాశం కలిగించడానికి, అందరితో కలిసిమెలిసి ఉండడానికి, అంటే ఐహికమైన సమస్త సుఖ భోగాలు ధర్మబద్ధంగా అనుభవిస్తూ నైమిత్తిక కర్మలని ఆచరించి ఈ అముత్ర అని అంటారు. ఐహిక ఆముష్మిక. ఆముష్మిక అన్నదే అముత్ర అంటే పరలోకం. ఈ దేహం వదిలాక పాప పుణ్యాలు ఉన్నాయి, స్వర్గ నరకాలు ఉన్నాయని మనం నమ్ముతాంగా. స్వర్గానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళకూడదు. దేవయానంలో అంటే అనేక మార్గాలు, మనం అవన్నీ తెలుసుకుంటాము స్లోగా. సో ఆ స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గము చిన్నది, స్వర్గానికి పైన దివ్య లోకాలు ఎన్నో ఉన్నాయి. సో ఆ లోకాలు మీ సనాతన ధర్మం కోర్సులో చెప్తానమ్మా. సనాతన ధర్మము అంటే సనా అంటేనే పురాతనమైన, తన అంటే వ్యాపించిన, తన టు స్ట్రెచ్, అది ఎయిత్ కాంజుగేషన్ ధాతు వ్యాకరణం చెప్పేటప్పుడు అది కూడా చెప్తా. సనాతనము అంటే అత్యంత పురాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. ఎప్పటి నుంచి? సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నటువంటిది సనాతనము. ధర్మము ధర, ధరించేది. ఏది యావత్ విశ్వాన్ని ధరించి పట్టి నిలిపి ఉంచుతోందో, దేనిని ఆచరించడం వల్ల, ఈ పాటిస్తూ ఉండడం వల్ల ఈ ప్రకృతి అంతా అలా ఉందో మనమందరము ఇలా ఆనందంగా ఉండగలుగుతున్నాము హాయిగా.
గ్రహ నక్షత్ర గోళాలు తమ కక్షలని దాటవు, అందులోనే ఉండి తిరుగుతాయి. రోజు సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుందంటే పగలు రాత్రులు వస్తున్నాయి. నెలలు, ఋతువులు, సంవత్సరాలు, కాలచక్రం ఎలా తిరుగుతోంది. ఎందుకు? నీరు చల్లగా ఉంటుంది, గాలి వీస్తుంది, అగ్ని పైకి వెళుతుంది, నీరు కిందికి వెళుతుంది. ఇవన్నీ ప్రకృతి ధర్మాలు. పంచభూతాలు తమ తమ పనులు చేస్తున్నాయి. సకాలంలో వానలు పడతాయి, భూమిలో నుంచి పంట వస్తుంది. ఇవన్నీ కూడా ఋతము అనే పరమాత్మ ఏర్పరచిన ఫీషాస్మాద్ ఉదయితి సూర్య అని అవన్నీ కూడా ఇవి మీకు తర్వాత చెప్తా. సో దీని వల్ల ఇది ఋతము. ఈ ఋతమును గురించి చెప్పడం, దేని వల్ల ఈ మానవులందరూ ఆనందంగా జీవించగలుగుతున్నారో ఆ జీవన మార్గాలని తెలియజేసేది ధర్మము. మానవ ధర్మాలు, ప్రకృతి ధర్మాలు అనేక వందలు ఉన్నాయి. అవన్నీ మీకు నా కోర్సులో చెప్తాను. మొత్తాన్ని సనాతన ధర్మం అంటే పురాతన ధర్మము, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నది. దేన్ని ఆచరిస్తే మానవులు ఆనందంగా జీవించగలుగుతారో అదే సనాతన ధర్మము. సనాతన ధర్మంలో మనం అహింస పరమో ధర్మ అని చెప్తుంది మన ధర్మం. కానీ దాని పక్కనే ధర్మహింస తథైవచ. ఎవరైనా మన ధర్మం జోలికి, మన దైవాల జోలికి, మన దేవాలయాల జోలికి వస్తే మనము అహింస అనంటూ ఊరుకునే ఉండకూడదు. మనం ప్రతిఘటించాలి, మన ధర్మాన్ని కాపాడాలి, మన దైవ ఆలయాలని, విగ్రహాలని మనం కాపాడుకోవాలి. షడ్భిర్మానవ యత్నేన సప్తమం దైవ చింతనం. మన కర్తవ్యాలు మనం పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటే పరమాత్మ కూడా మనకి అప్పుడు సహకరిస్తాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, కాపాడుకుంటాడు, మనం ఎందుకు కాపాడాలి అనే వితండవాదాలు, పొగరమూతు సమాధానాలు కొంతమంది చెప్తారు. చాలా తప్పు. మనము విగ్రహాలను తయారు చేస్తున్నాం మనం తరించడానికి, మనం దేవాలయాలు కట్టుకున్నాం కనుక మన బాధ్యత, మన ధర్మం మనం కాపాడుకోవాలి. అలాగే పరమాత్మ మనని సనాతన ధర్మంలో పుట్టించాడు కనుక మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. మన ధర్మాన్ని వందలు వేల మందికి మనం తెలియచెయ్యాలి. మన ధర్మాన్ని ఆచరించేలా చెయ్యాలి. ఎవరైనా ఇష్టంతో ఆచరించాలి. అయితే ఆ ఇష్టం కలిగేలా మనము వారికి ఇదంటే ఏమిటన్నా సత్యాన్ని విడమరిచి చెప్పాలి. మనం ఎవరిని బలవంతాలు చేయక్కర్లా. మనం విమతస్తుల్ని మతంలో మారండి అని ఎప్పుడూ చెప్పము. ఎవరి ఎం వాపి స్మరణ్ భావం త్యజంతి. అంతేకాదు, మనం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనేక శ్లోకాలలో ఎవరు ఏ మతంలో ఏ ధర్మంలో పుడితే వారు దానిని, పరమాత్మ అంటే కూడా చెప్తా మీకు, ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, పరబ్రహ్మం ఎన్నో పదాలు ఉన్నాయి, చెప్తాను మీకు సనాతన ధర్మం కోర్సులో. సో ఎవరు ఏ మతంలో పుట్టారో, ఏ దేశంలో పుట్టారో ఆ మతాన్ని ప్రేమించాలి, గౌరవించాలి, ఆ మతాన్ని ఆచరించి తరించాలి, ఆ దేశాన్ని ప్రేమించి కాపాడుకోవాలి. అంతేకాని పరమతాలని నిందించకూడదు, పరమతస్తుల్ని మన మతంలో మార్చుకోవాలని హింసించడం, సంహరించడం, ప్రలోభ పెట్టడం అవి చాలా అధర్మము, పాపకృత్యాలు. అవి నేడు జరుగుతున్నాయి. వాటిని జరగకుండా మనం ఫిజికల్ గా వెళ్ళి ఆపగలిగితే సంతోషం, ఆపలేకపోయినా మన ధర్మం మనం చేస్తూ ఉంటే మన ధర్మాన్ని మనం ఆచరించాలి, మన వారందరూ ఆచరించేలా చెయ్యాలి. మన వారందరికీ అజ్ఞానంతో, అమాయకత్వంతో తెలియకుండా ఉండి ప్రలోభ పెట్టబడుతున్న మన వారిని, మన పిల్లలని, మన దేశ, మన ధర్మ, మన జాతిలో పుట్టిన వాళ్ళని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ధర్మం అంటే ఏమిటి అన్నది క్లాస్లో చెప్తానమ్మా, కోర్సులో. సో ఇవన్నీ ధర్మము అంటే దేని వల్ల ఈ ప్రకృతి నిలిచి ఉందో, మానవాళి ఆనందంగా ఉంటుందో అదే ధర్మము. పాఠం చెప్పడం గురువు ధర్మం, వినడం శిష్యుల ధర్మము. మీ ధర్మాన్ని ఇప్పుడు మీరు పాటించాలి. మా ధర్మాలను మేము చేస్తూ ఉంటే మీ ధర్మాలు ఆచరించే శక్తి, జ్ఞానము మీకు సహజంగా కలుగుతుంది. ఇవన్నీ చెప్తాము. మీకు అనంతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఎంతమందో గురువులు మీకు ఇప్పుడు రాబోతున్నారు, చెప్తారు. వారందరూ బోధించే వారందరూ ఎంతో అనుభవంతో, వారి వారి రంగాలలో వారు నిష్ణాతులు, ఎంతో జ్ఞానం కలవాళ్ళు. కొన్ని వందల గంటలు అధ్యయనం చేసినది మీకు 1-2 గంటల్లో చెప్తున్నారంటే దాని సారాన్ని చెప్తారు కదా. కనుక అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః, యత్ సారభూతం తదుపాశ్రితవ్యం, హంసో యథా క్షీరం ఇవాంబురాసే అని అన్నారు.
పాలు నీళ్లు కలిపిస్తే హంస పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది. అలాగే అనంతమైన శాస్త్రం ఉంది కదా, దానిని అందరూ అన్నీ చదవలేరు. ఒక్కొక్కరు ఒక్కో శాస్త్రంలో నిష్ణాతులు. వారి వారి శాస్త్రంలోని కొన్ని అంశాల సారాన్ని మనకి చెప్తారు. అలా కొన్ని అంశాల సారము మనం గ్రహిస్తే మనకి చాలా శాస్త్రాల జ్ఞానము ఆకలింపై అర్థమవుతుంది కదా. ముందు అన్నిటికంటే ముఖ్యంగా ఈ సనాతన ధర్మం కోర్సులు కండక్ట్ చేయడం వెనకాల లక్ష్యము గమ్యము మనకి ఏమిటి అంటే, సంస్కృత భాషని విశ్వవ్యాప్తం చేయాలి, మన భారతీయులందరూ అధ్యయనం చేసేలా చేయాలి, అందులో మాట్లాడగలగాలి, వ్యవహరించగలగాలి, ఆ భాషలో లిఖించబడిన గ్రంథాల సారాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. దానికి తోడుగా సైన్స్ని, విజ్ఞాన శాస్త్రాన్ని బాగా అధ్యయనం చెయ్యగలగాలి. చేసి మన వేదాలలో, మన గ్రంథాలలో, మన ఇతిహాసాదుల పురాణాలలో అన్నిట్లో కూడా ఇవ్వబడిన విశ్వ విజ్ఞానాన్ని, ఆ సైన్స్ యొక్క సైంటిఫిక్ వేలోనే అన్నీ ఉన్నాయి, వైజ్ఞానిక పరంగా శాస్త్రబద్ధంగా దాన్ని బయటికి తీసి ప్రపంచానికి తెలియజేయాలి. ప్రతి విజ్ఞాన శాస్త్రం యొక్క మూలము మన వేదాలలో ఉంది, మన శాస్త్రాలలో ఉంది. వేరే చాలా మంది విదేశస్తులు తాము వాటిని ఇన్వెంట్ చేసినట్లుగా నోబెల్ ప్రైజులు తెచ్చుకుంటున్నారు, పేటెంట్లు అవుతున్నారు. భరద్వాజ విమాన శాస్త్రంలో, వేదాలలో విమానాల పుష్పక విమానం రామాయణంలోనే ఉంది, కానీ ఈ విమానాలని రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు అంటూ వాళ్ళకి నోబెల్ ప్రైజు. అలాగే ఎన్నో జీరో అన్నది మన భాస్కరాచార్యులు కనుక్కున్నారు. అరిథమెటిక్స్ కానీ మనకి ప్రవేశ పరిచయ శిక్ష కోవిద అని 4 లెవెల్స్ లో సంస్కృతం ఉంది. మీరందరూ ఈ రోజే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా ఇవాళ్లే మీ చిన్న అప్లికేషన్ ఫామ్ ఉంది, దాన్ని ఫిలప్ చేసి మన ఆకేళ్ల హేమకాంత ప్రభాకరరావు మహోదయులకు పంపించి ప్రవేశలో చేరండి. ఆల్రెడీ ప్రవేశ స్టార్ట్ అయ్యి మాస్టర్ గారు క్లాస్, నేను క్లాస్ చెప్పాము, పర్వాలేదు. నెక్స్ట్ క్లాస్ నుంచి మీరు వినండి, అప్పుడు మీకు బేసిక్స్ అన్నీ అర్థమవుతాయి. సంస్కృతాన్ని నేర్చుకుంటే సనాతన ధర్మం ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. ఏ భాషనైనా నేర్చుకుంటారు, ఏ శాస్త్రాన్నైనా, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ కూడా సంస్కృతం వస్తే అవన్నీ వస్తాయి. కనుక మీరు ఇవన్నీ నేర్చుకోండి. మన హిస్టరీని, మన చరిత్రని మనం రాసుకోవాలి. మన రామాయణంలో, భారతంలో, పురాణాలలో అన్నింటిలో సూర్యవంశ రాజుల, చంద్రవంశ రాజుల, నంద మౌర్య వంశము, అనేక వంశాల రాజుల గురించిన చరిత్రలు, ఎవరెవరు ఈ భూమండలాన్ని పాలించారో వాటిని మనకి సిలబస్ లో పెట్టకుండా అక్బర్, బాబర్, బీర్బల్ వాళ్ళవే చదివించారు. అవన్నీ వదిలేసి ఇవి చదవాలి. అప్పుడు మన వైభవం అనేది మనకి, మీకు అర్థమవుతుంది. మనం ఈ క్లాసులు వింటూ ఉంటే మీకు కూడా అనంతమైన జ్ఞానము కలుగుతుంది, జిజ్ఞాస కలుగుతుంది. అనేకమైన పాయింట్స్, అంశములు, బిందువులు అనేవి మీకు అవగతమవుతాయి. మీరు వాటి మీద పరిశోధనలు చేసి, గ్రంథాలు రాసి లోకానికి జ్ఞానం పంచి పేరు తెచ్చుకోగలుగుతారు. సో సమయం అయిపోతుంది కనుక ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. నాకు ఈ వేద సంస్కృతి సమితిలో ఉపాధ్యక్షురాలిగా పదవిచ్చి గౌరవించినందుకు, మన ఈ సనాతన ధర్మం కోర్సులలో నన్ను కూడా కోఆర్డినేటర్ గా చేసినందుకు, ఈ అంటే మన వేద సంస్కృతి సమితి కుటుంబంలో ముఖ్య సభ్యురాలిగా నాకు గౌరవం ఇచ్చినటువంటి మన వేద సంస్కృతి సమితికి శ్రీ ఆకేళ్ల హేమకాంత ప్రభాకరరావు మహోదయులకు, అలాగే మన తర్వాత డాక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారికి, మన ఆకేళ్ల అమరేంద్ర బాబు గారికి, లెఫ్టినెంట్ కల్నల్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభాకరరావు మహోదయులకి నమస్కారములతో, ప్రభు గారికి, మన అమరేంద్ర బాబు గారికి శుభాశీస్సులతో, లలిత మనందరికీ కూడా ఆత్మీయురాలు, మీ అందరితో ఇప్పుడు టచ్ లో ఉంటుంది ఆ అమ్మాయి, ఆమెకు శుభాశీస్సులు తెలియజేస్తూ స్వస్తి. నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన తర్వాత జనగణమన, ఆ తర్వాత
ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. కానీ టైం అయిపోయింది ఈరోజు. ఒక్క నిమిషం. వసుంధరా గారు ప్రార్థన చేస్తారా? स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अथनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतं सत्यं वद धर्मं च स्वाध्यायान् मा सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्तिः सुखिनो भवन्तु స్వస్తి. ధన్యవాదములండి వసుంధరా గారు. ధన్యవాదములు. ఇప్పుడు మనము జాతీయ గీతం పాడుకుందాం. చాలా చిట్టిబాబు గారు పాడతారా? जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। జై హింద్. ధన్యవాదములండి చాలా చిట్టిబాబు గారు. ధన్యవాద. అందరికీ వేల వేల నమస్కారాలండి గురువులందరికీ. ఒక్క నిమిషం. Stop. Stop. Okay.